దేశవ్యాప్తంగా ఎంతో మందిని భయపెట్టినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీనికి సంబంధించి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా మొదలవనున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అయితే కనుక ఇది ఒక విధంగా భయపెట్టిందనే చెప్పుకోవచ్చు. చాలా రకాలుగా దీన్ని ఆపడానికి ప్రయత్నాలు అయితే చేశారు. అక్కడ చూస్తే మీ అందరికీ తెలుసు, బంగ్లాదేశ్ నుంచి చాలా ఎక్కువ మంది అక్కడికి వచ్చేయడం, దొంగ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు తీసేసుకుని అక్కడ ఓట్ బ్యాంక్గా మారడం. చాలామంది రోహింగ్యాలు అక్కడ ఎంతో మంది అయితే ఈ దొంగ ఓటర్ల ద్వారా చాలామంది అయితే ఉంటున్నారు ఈ ఓటర్ కార్డులు అవి సంపాదించి. వీటన్నిటిని అరికట్టడానికి ఈ సర్ని అయితే కనుక తీసుకొచ్చారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో కూడా స్టార్ట్ అవనుంది. ఎందుకంటే ఈ సర్ ద్వారా కొన్ని లక్షలాది ఓట్లు, ఎంత దొంగ ఓట్లు ఉన్నాయి, ఏంటి, ఎవరు చనిపోయారు, వారి ప్లేస్లో ఎవరు ఓటేస్తున్నారు, ఇదేమీ తెలిసేది కాదు. ఇప్పుడైతే కనుక మొత్తం అంతా క్లియర్ చేసుకొస్తున్నారు. ఇక చూసినట్టయితే కనుక ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఏపీ తెలంగాణ పైన కూడా ఇప్పుడు ఫోకస్ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో చాలా మంది రోహింగ్యాలు ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిన ఎవరో మాట్లాడరు, చాలా మంది చెప్తూనే ఉంటారు ఇప్పటికీ కూడా. సో ఇప్పుడు తెలంగాణ ఇటు ఏపీ మీద రెండు వైపులా కూడా ఫోకస్ చేసింది. దేశవ్యాప్తంగా సార్ అంటే ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణ అమలు చేస్తున్న ఎన్నికల సంఘం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దీన్ని పూర్తి చేసేందుకు సమాయత్తమైంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారైపోయింది. ఈ విధానం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సమర్థిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరిన్ని రాష్ట్రాల్లో అమలు దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు దీనిపై కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సంఘం నుంచి అయితే కనుక కీలక సమాచారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సర్న్ అయితే కనుక అమలు చేయాలని అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల లోపల ఇది పూర్తి చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. మొదటి దశలో బీహార్లో ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించినటువంటి ఎన్నికల సంఘం అయితే కనుక తర్వాత రెండో దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే కనుక ప్రారంభించింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, గోవా, అలాగే గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఇక అలాగే రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అండమాన్, లక్షద్వీపుల్లో ఇది ఇప్పుడైతే కనుక వర్క్ జరుగుతూ ఉంది. ఈసారిని అయితే కనుక చెక్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఓటర్ల జాబితా అంతా కూడా సవరణ చేస్తున్నారు. ఇక మూడో దశ స్టార్ట్ అవబోతుంది. మూడో దశ మన ఏపీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. ఏప్రిల్, మే లోపల ఈ సర్ని అయితే పూర్తి చేసే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక అంశాలపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు అయితే సమాచారం అంతా సేకరిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. అంటే అసలు ఎంతమంది ఉన్నారు ఓటర్లు, ఈ మెయిన్ ప్రాథమిక సమాచారం అంతా కూడా ఎన్నికల సంఘం అయితే తీసుకుంటుంది. ఆ తర్వాత ఈ సర్న్ అయితే స్టార్ట్ చేస్తారు. మూడో దశలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలు అంతా కూడా ప్రక్షాళన చేయనున్నారు. ఇది రాబోయే ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకంగా మారనుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్రాల్లో ప్రక్రియ పూర్తి కాగానే, అంటే ఇంతకుముందు చెప్పుకున్న 9 రాష్ట్రాల్లో ప్రక్రియ కంప్లీట్ అవ్వగానే వెంటనే ఎన్నికల కమిషన్ తన దృష్టిని ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ పైన అయితే కనుక మళ్లించనుంది. ఈ సమగ్ర సవరణలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, అంతేకాకుండా మరణించిన ఓటర్లు మొత్తం వాళ్ళ పేర్లు క్లియర్గా తొలగింపు, చిరునామాలు ఏమైనా మార్చుకున్నారా, చాలా మందికి ఏంటంటే పాత చిరునామాల్లోనూ ఉంటుంటే కొత్తగా చేరిన చిరునామాల్లోనూ ఒక్కొక్కరు స్టేట్ మామూలు ఊర్లో అవి మారుతూ ఉంటారు. అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటూ ఉంటుంది. సో అలా చిరునామాలు ఏమైనా తేడా ఉన్నాయి వాటిని చెకింగ్, మరియు తప్పులు ఏమైనా పడ్డాయి అవి సరిదిద్దడం, ఇలాంటి పనులన్నింటినీ కూడా బూత్ స్థాయి అధికారులు అయితే చేపట్టనున్నారు. ఇక అలాగే తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ఈ ఓటర్ జాబితా సవరణ రాజకీయ పార్టీలకు కూడా కీలకంగా మారుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ సర్ మీద కొన్ని రాష్ట్రాలు ఓకే చేస్తున్నా, కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి స్పందన వస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది.